ఉద్యోగుల్లో వ్యతిరేకత పెరుగుతోందా కూటమి ప్రభుత్వం మీద? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను పట్టించుకోలేదు. ఉద్యోగులకి సరిగ్గా జీతాలు వేయట్లేదు. ఆలస్యంగా వేస్తున్నారు. అదే మేము గనక అధికారంలోకి వస్తే ఉద్యోగులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగులకి టైంకే జీతాలు వేసేస్తాం. ఇలా చెప్పుకొచ్చారు కదా! కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? వాస్తవానికి 1వ తేదీ అయిపోయింది. 1వ తేదీన టెన్షన్‌గా జీతాలు పడతాయని చెప్తే 1వ తేదీన ఇప్పటికి పడలేదట. ఒక్కొక్కసారి ఒక నెల 5వ తేదీన, ఒక్కసారి 6వ తేదీన పడుతున్నాయట జీతాలు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ వైసీపీ దాన్ని భూతద్దంలో చూస్తుంది. వాస్తవానికి వీళ్ళు చెప్తున్నది ఏంటి? గతంలో వైసీపీ హయాంలో ఇప్పుడు మేము 5, 6వ తేదీల్లోనే వేస్తున్నాం. వాళ్ళు 15 ఒక్కొక్కసారి 30వ తేదీ వచ్చినా సరే జీతాలు వేయలేదు. నెల తరబడి పెండింగ్‌లో పెట్టారు కదా అనేది. కానీ మేము పెండింగ్‌లో పెడితే పెట్టాం. మీరు టైంకి వేసేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా! ఏం చేస్తున్నారు అంటూ ఉద్యోగుల తరపుని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఉద్యోగులకు జీతాలు అలాగే పెన్షనర్లకు పెన్షన్ టెన్షన్‌గా ప్రతి నెల 1వ తేదీన ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ హామీని ఒక్క నెల కూడా ముచ్చటగానే మిగిలిపోయిందట. ఒక్క నెలే అమలు చేశారట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి నెల మాత్రం 1వ తేదీన జీతాలు, పింఛన్లు ఇచ్చింది. ఆ తర్వాత నుండి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. తాజాగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగికి జీతాలు అలాగే పెన్షనర్లకి పింఛన్లు పడలేదు అని ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు, వీఆర్ఏలకు కూడా 1న జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో నెలలో 5, 6 తేదీల్లో వచ్చిన జీతాలు పడట్లేదు. కూటమి హామీ ఒక నెలకే పరిమితమైంది అనేది కూడా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి జీతాల మీద ఆధారపడే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మ్యాక్సిమం 5వ తేదీ లోపు కనుక జీతం పడకపోతే, ఎందుకంటే వాళ్ళకి చాలా ఈఎంఐలు ఉంటాయి, లోన్స్ ఇవన్నీ 5వ తేదీనే వాళ్ళకి కట్ అవుతూ ఉంటాయి ఎక్కువ. అలాగే 1, 2 తేదీలో కట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగ జీతం ఆలస్యంగా పడుతుందనే వాళ్ళు ముందస్తు చూపుతో 10వ తేదీకి పెట్టించుకుంటారు ఈఎంఐ. అలాంటి వాళ్ళు కొంతసేపు. ఒక్కోసారి 10వ తేదీ కూడా పడకపోతే వాళ్ళ పరిస్థితి మళ్ళీ అదొక ఇబ్బంది. మళ్ళీ వాళ్ళు ఫైన్లు కట్టుకోవాలి తర్వాత. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు చెల్లింపు విషయంలో ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఇంకా ఖజానా నిండుకోవట్లేదా? ఇప్పుడు ఇదే ఒక చర్చ. ఏది ఏమైనా మేము అధికారంలోకి వస్తే 1వ తేదీనే జీతాలు వేసేస్తాం. అలాగే ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 1వ తేదీనే ఇస్తాం అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎదురుచూపులే. అలాగే ఉద్యోగుల పరిస్థితి కూడా ఎదురుచూపులు అయిపోయిందట.